సోదరుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, ఉపాధ్యక్షుడు బుచ్చన్న, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు గంగాప్రసాద్, మల్లయ్య, మిగతా సోదరులందరూ కూడా, ఇక్కడున్న సోదరులందరూ కూడా పత్రికా సమావేశంలో పాల్గొన్నందుకు వారందరికీ స్వాగతం పలుకుతూ, అదేవిధంగా పత్రికా సోదరులకు నమస్కారం. నిన్నటి రోజు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసినటువంటి ఆరోపణలు ప్రశాంత్ రెడ్డి యొక్క అహంభావానికి, అహంకారానికి, ఆయన రాజకీయ విజ్ఞానానికి ఇది ఒక నిదర్శనమని ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు సుమారు 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసిన మాట నిజమా కాదా ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత ఆయన నాయకుడైనటువంటి కేసీఆర్ది కాదా ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నీతి మాటలు మాట్లాడుతుంటారు. ఎప్పుడు ఈ ప్రజల పక్షాన పోరాడాలా, ప్రజల పక్షాన ప్రశ్నించాలని ఉంటే నిజంగా చెప్పు, ఈ ప్రభుత్వం ఏ విషయంలో ఫెయిల్ అయిందో ఆ విషయాలు చర్చించడానికి నువ్వు వేదిక పెట్టు, మేము వస్తామని ఇప్పటికి 10 సార్లు మీకు ఛాలెంజ్ విసిరినా కనీసం ఛాలెంజ్ని స్వీకరించే సత్తా, దమ్ము, ధైర్యం లేని ప్రశాంత్ రెడ్డి రోజు రోజుకు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే ఆయనను ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. అక్కడ మీ చిన్నదవర కేటీఆర్ చెప్పినట్టు ఇక్కడ నువ్వు వంత పాడుతుంటే నువ్వు చులకన కావడంతో పాటు నువ్వు నన్ను హీనంగా చేసే రోజులు కూడా వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఇక్కడ ప్రశాంత్ రెడ్డికి ఒక ప్రాబ్లం ఉంది. 10 సంవత్సరాలు ఒక రారాజుగా, ఒక యువరాజుగా ఇక్కడ వెలుగొంది. ఇప్పుడు గ్రామాలలో పోతే ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ బాధను భరించలేక ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంకొకసారి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా గ్రామాలలో మీరు వచ్చే క్రమంలో ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమం చేపడతాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి విచ్ఛిన్నం, మేము ఈ 15 నెలల కాలంలో మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన తప్పుల గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిజంగా నేను చిత్తశుద్ధి ఉన్నోడు అయితే, నీకు నిజంగానే దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే స్థలము, సమయం నువ్వు కేటాయించు. ఖచ్చితంగా నేను ఆ రోజు ఈ జిల్లాకు మంత్రిగా నువ్వు, ఆ రోజు ఈ జిల్లాకు అధ్యక్షుడుగా, ఈ రోజు కూడా జిల్లాకు అధ్యక్షుడు నేను, ఈ రోజు జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నువ్వు